మహాభారతాన్ని వ్యాస మహర్షి రచించాడని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజమేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. జరిగిన మహాభారతం అంతా వ్యాసునికి తెలుసు. అయితే అది ఎవరు రచిస్తే బాగుంటుందని వ్యాసుడు ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వినాయకుడు తన స్వహస్తాలతో రచిస్తే మహాభారతం శాశ్వతంగా ఒక మంచి గ్రంథంగా నిలిచిపోతుందని సలహా ఇస్తాడు. అప్పుడు వ్యాసుడు గణేశాన్ని కలిసి అడగగానే గణేశ ఏమంటాడంటే, నేను చాలా వేగంగా రాస్తాను. అంతే వేగంగా మీరు కథ చెప్పాలి. మధ్యలో ఆలోచిస్తూ ఆపారంటే నేను అంతా వదిలేసి వెళ్ళిపోతాను అంటాడు. దానికి వ్యాసుడు తెలివిగా ఇలా సమాధానం చెబుతాడు. నేను వేగంగానే చెబుతాను వినాయక, కానీ నువ్వు నేను చెప్పే ప్రతీదీ అర్థం చేసుకుంటూ రచించాలి అని చెబుతాడు. ఈ విధంగా వ్యాసుడు కథ వ్యాఖ్యానిస్తుంటే వినాయకుడు నెమ్మదిగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ పగలు రాత్రి కూర్చొని మహాభారత పర్వాలు అన్నీ పూర్తి చేస్తాడు. ఇలా వ్యాసుడు వినాయకుడు కలిసి అద్భుతమైన మహాభారతాన్ని మనకు అందించారు. గణపతి బప్ప మోరియా.